యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ మరణం పొందేటప్పుడు పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని అర్థం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. యేసయ్య శిలువ మరణం పొందేటప్పుడు ఆ బాధని, ఆ దుఃఖాన్ని ఆయన భరించలేకపోయారు. ఆ సమయంలో దేవుడు ఆయన చేయి విడిచిపెట్టేశారు అని ఆయన భావించారు. అందునిమిత్తమే నా దేవా నన్నేల నా చేయి విడిచితివి అని ఆయన ఆ బాధను తట్టుకోలేక ఆ ఎండలో, ఆ రక్తపు మడుగులో మాంసం ముద్దలు వేలాడుతూ ఆ శరీరానికి ఒక ప్రక్క నుంచి రక్తము, మరొక పక్క నుంచి నీరు ఆ శరీరంలోంచి వస్తున్న సమయంలో యేసయ్య అనుకున్నారు, నా దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడా అని. కొన్నిసార్లు భరించలేని బాధ, దుఃఖము, వేదనల గుండా నీ జీవితం ప్రయాణం చేసినప్పుడు ఇదిగో నీవు భరించలేనంత కఠినమైన బాధలు లేదా అనారోగ్యము, అప్పుల బాధలు, బిడ్డల పరిస్థితులు సరిగ్గా లేక నీ జీవితాన్ని అల్లకొల్లాలం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నీవు కూడా ఈ మాట అన్నావా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఇలాంటి ప్రశ్నలు నీకు కూడా వచ్చాయా? నేను ఒక మాట చెప్తాను. ఆ శిలువ మరణం దాటిన తరువాత యేసుక్రీస్తు మరలా తిరిగి లేవడం జరిగింది. మరణాన్ని విడిచి జీవంలోనికి ఆయన దాటడం జరిగింది. నీవు కూడా ఈ బాధను దాటిన తరువాత లేదా ఈ శ్రమల నుండి బయటపడిన తరువాత యేసయ్య మరణపు ముళ్ళును విరిచినట్లు నీవు కూడా నీకున్న సమస్యను విరవబోతున్నావు. నీ క్రాళ్ళ క్రింద ఆ యొక్క సమస్యను చితగద్రొక్కబోతున్నావు. యేసయ్య తండ్రి చిత్తానికి శిలువ మరణం పొందిన విధంగానే నీవు కూడా తండ్రి చిత్తానికి ఈ బాధల గుండా ప్రయాణం చేసినప్పుడు విజయం తప్పక నీ చేరువవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.